హలో, అందరు బాగున్నారా? ఇంకా చూడండి, ఇది ఒక మాట చెప్పుకుందాం. అంటే చిన్న స్టోరీ మనం అప్పుడప్పుడు చెప్పుకుంటాం కదా, అలాంటిది. ఒక రాజుగారు ఉన్నారంట. ఆయన దగ్గరికి ఒక ఫకీర్ వచ్చాడు. రాజా, నాకు ఏమైనా సహాయం చేయండి అంటాడు. ఏ సహాయం? ఏదైనా రాజుగారికి ధీమా ఉంటుంది కదా, తప్పకుండా చేస్తాను, అడగండి అంటాడు. అయితే ఈ పాత్రలో నాకు ఏదైనా ధనం కానీ ఏదైనా సరే సహాయం చేయమంటాడు. ఆయన దానం వేస్తారు, నిండదు. ఇంకా ఖజానా నుంచి వస్తువులు తెప్పించి నగలు తెప్పించి బంగారం తెప్పించి వేస్తారు, ఎంత వేసినా నిండదు. రాజుగారికి ఆశ్చర్యం కలుగుద్ది అనమాట. ఎలా అంటే, ఏంటి ఈ పాత్ర ఎంత వేసినా నిండట్లేదు అని ఎంతెంతో ధనం తెప్పించి ఎంతెంతో డబ్బు అన్నీ తెప్పించి వేస్తారు, ఎంతగా నిండదు. ఫకీర్ అంటాడు, రాజా మీ దగ్గర నన్ను తృప్తిపరిచేది ఏదీ లేదు, వెళ్ళిపోతాను అంటాడు. అలా రాజుగారు ఎందుకు ఒప్పుకుంటారు అని ఆలోచిస్తాడు. ఇతని హృదయం అదే ఎవరిదైనా ఎంతకీ తృప్తి పడదు. ధనానికి ఏంటి దేనికైనా ఎంత ఇచ్చినా ఇంకా కావాలనుకుంటుంది. అందుకని వంట వాళ్ళని పిలిపించి ఆ పాత్రలోకి ఆహారం వేయమంటారు. ఆహారం నిండా వేయగానే అతను తినమంటాడు. రాజుగారు తింటాడు. ఒక్కసారి 2 సార్లు వడ్డించగానే అతనికి ఆకలి తీరిపోయి ఇంకా చాలు, నిండింది అంటాడు. దాని ఏంటి మరి దాంట్లో ఉన్న మోరల్ ఏంటి, అదే నీతి ఏంటి? మనకి ఆకలి, ఇది ఆహారం ఇచ్చి మనం దాన్ని తృప్తిపరచగలం, కానీ ఈ కోరికలు ఉంటాయి కదా, ఆశ దురాశలు, వాటిని ఎంత ఇచ్చినా మనం తీర్చలేం. ఎంత ఇచ్చినా నిండదు. ఒకటి కోరిక తీరితే ఇంకొకటి ఇలా పుట్టుకొస్తూనే ఉంటాయి. దానికి ఫుల్ స్టాప్ ఏంటి? ఉండదు. ఆకలికైతే తృప్తి కలిగించగలం, కానీ ఈ కోరికలకి వీటికి తృప్తి కలిగించడం. దీని నుంచి చిన్న జ్ఞానం. బాగుందా? లైక్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, వినండి. సరే, ఉంటాను. మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందాం.